మావోయిస్టు పార్టీ ఒక లేఖ రిలీజ్ చేసింది. వాళ్ళు ఏమంటున్నారంటే నంబాలను సజీవంగా పట్టుకొని చంపేశారు. ద్రోహుల సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగింది. ద్రోహులు అంటే కొంతమంది లొంగిపోయారు కదా ఈ మధ్య. సో వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే ఎన్కౌంటర్ జరిగింది. అబూజ్మడ్ అడవుల్లో 6 నెలల నుంచి నంబాల కేశవరావు అక్కడే ఉన్నాడు అన్న సమాచారం వాళ్ళు ఇచ్చారు. దాంతో వీళ్ళు చంపేశారని, ఆయన్ని కాపాడేందుకు 27 మంది త్యాగం చేశారు. అయినా కాపాడుకోలేకపోయాం. షెల్టర్ జోన్కి వెళ్ళాలి అన్నా ఆయన వినలేదట. దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ, బేసిక్గా ఏంటంటే ఆయనకి హెల్త్ బాలే, ఆరోగ్యం బాలేక ఎక్కడో ఉంటే ఆయన పట్టుకొని కాల్ చేశారన్నది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును పోలీసు బలగాలు పట్టుకొని కాల్ చేశాయని మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ ఆరోపించింది. విప్లవ ద్రోహుల వల్లే ఈ నెల 21వ తేదీన అబూజ్మడ్లో ఎన్కౌంటర్ జరిగిందని కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట మీడియాకు ఒక లేఖ విడుదలైంది. భద్రతా బలగాలు నంబాలను సజీవంగా పట్టుకొని కాల్చి చంపేశాయి. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు భీకర పోరు జరిగింది. మా వైపు 35 మంది 25,000 మంది భద్రతా బలగాలు ఉన్నాయి. మమ్మల్ని 6 గంటలు చుట్టుముట్టి నిర్బంధించారు. 60 గంటలు 10 గంటల్లో 5 ఎన్కౌంటర్లు జరిగినాయి. నంబాలను కాపాడుకునేందుకు 27 మంది నాయకులు ప్రాణత్యాగం చేసినా ఆయన్ని మేము కాపాడుకోలేకపోయాం. ఈ ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మరణించారు. ఒక మృతదేహాన్ని మేము వెంట తీసుకెళ్లాం. మరో 7 సురక్షితంగా బయటపడ్డారు. లొంగిపోయిన విప్లవ ద్రోహుల వల్లే ఈ ఎన్కౌంటర్ జరిగింది. నంబాల రక్షణ దళంలోని 6 కీలక వ్యక్తులు పోలీసులకు సహకరించడం వల్లే ఆయన ఉన్న ప్రాంతానికి డిఆర్జీ ఇతర బలగాలు సులభంగా చేరుకున్నాయి. దేశ చరిత్రలోనే మే 21 చీకటి రోజు ఎన్కౌంటర్కు నిరసనగా అమరవీరులను స్మరించుకుంటూ షాహిద్ సంస్మరణ సభలు నిర్వహించాలి అని పిలుపునిచ్చారు. నంబాల అబూజ్మడ్లోనే ఉన్నట్లు బలగాలు నిఘా వర్గాలకు 6 నెలల ముందే తెలుసు. పోలీసులు ఆయన్ను చేరుకోవడానికి లొంగిపోయిన నక్సల్ సహకరించారని ఆరోపించారు. మొదట్లో నంబాలకు 60 మందితో పటిష్ట భద్రత ఉండేది. ఆపరేషన్ కగార్ తర్వాత పరిస్థితుల్లో భద్రత 35కు కుదించి వ్యూహాత్మకంగా పలువురు పోలీసుల ముందు లొంగిపోయేలా చేశాం. అలా లొంగిపోయిన వారిలో 6 ద్రోహులు యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు పోలీసులకు నంబాల సమాచారం ఇచ్చారు. నిజానికి 17వ తేదీనే బలగాలు చుట్టుముట్టినాయి. అదే రోజు పీసీసీ కమిటీ సభ్యుడొకరు తన జీవిత సహచరితో కలిసి పారిపోవడంతో కుట్ర జరిగిందని మాకు అర్థమైంది. వెంటనే శిబిరం మార్చిన 19వ తేదీన బలగాలు మా దాకా వచ్చాయి. షెల్టర్ జోన్కు వెళ్ళాలి అని కోరిన నంబాల నిరాకరించారు. యువ నాయకత్వాన్ని కాపాడుకోవాలని ముందు నిలిచిన ఆయన్ను కాపాడుకోవడంలో మేము విఫలమయ్యాం. తాము శాంతి చర్చలు ప్రతిపాదించినా కేంద్రం సిద్ధంగా లేదు. పాకిస్తాన్తో కాల్పుల విరమణకు ఓకే అన్న కేంద్రం మావోయిస్టులతో మాత్రం విముఖతకు కారణం ఏంటని నిలదీశారు. ఆ లెటర్ ఏదంటే ఇది ఆ లెటర్. ఇది హిందీలో ఉన్న లెటర్, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ చిరకాలం జీవించండి. గుండెకోట్ అమర వీరులకు విప్లవ వందనం. మే 21 మాడ్ గుండెకోట్ ఊచకోతను ఖండించండి. ఈ అమరవీరుల జ్ఞాపకార్థం షాహిద్ స్మృతి సభలు నిర్వహించాలని మరియు వారి అత్యున్నత ఉద్దేశాలను నెరవేర్చాలని దృఢ సంకల్పంతో పోరాట మార్గంలో ముందుకు సాగాలని మా పార్టీ దేశంలోని అన్ని పౌరులకు, పార్టీలకి, పిఎల్జిఏ శ్రేణులకి, ప్రపంచ శ్రామిక ప్రజలకి మరియు విప్లవాత్మక సంస్థలకు పిలుపునిస్తోంది. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ ప్రభుత్వం కుట్రలో భాగంగా జరిగిన ఈ క్రూరమైన ఊచకోతను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బిఆర్ దాదా మాడ్లో ఉన్నారని పోలీసు నిఘా వర్గాలకు అధికారులకు ఇప్పటికే తెలుసు. ఈ 6 నెలల్లో మాడ్ ప్రాంతంలోని వివిధ యూనిట్ల నుంచి కొంతమంది బలహీనంగా మారి పోలీసు అధికారుల ముందు లొంగిపోయి దేశద్రోహులుగా మారారు. ఈ వ్యక్తుల ద్వారా మా రహస్య వార్తలు వారికి ఎప్పటికప్పుడు అందుతూనే ఉన్నాయి. కామ్రేడ్ బిఆర్ దాదాను లక్ష్యంగా చేసుకొని జనవరి మరియు మార్చి నెలల్లో 2 పెద్ద వార్తల ఆధారిత ప్రచారాలు జరిగినాయి. కానీ అవి విజయవంతం కాలే. ఈ ఆపరేషన్ల తర్వాత గత 1.5 నెలలో ఆ యూనిట్లోని 6 మంది శత్రువులకు లొంగిపోయారు. దాదా భద్రతలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సివైపిసి సభ్యులు కూడా వారిలో ఉన్నారు. మాడ్ ఉద్యమానికి నాయకత్వం వహించిన యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు కూడా అదే సమయంలో దేశద్రోహిగా మారిండు. దీంతో వారి పని సులువైంది. రికీతో సహా ఈ దేశద్రోహులందరూ కూడా ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈ వ్యక్తుల కారణంగానే మనం ఇంత పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రజలను వారి నీరు, అడవులు మరియు భూమి నుంచి తరిమికొట్టి
ఆస్తులను కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ ప్రచారం ఈ దేశద్రోహుల కారణంగానే విజయవంతమైంది. ఇగో ఎట్లా జరిగిందంటే ఈ పథకం కింద మే 17వ తేదీ నుంచి నారాయణపూర్ మరియు కొండకావ్ డిఆర్జీ సిబ్బందిని ఓర్చా వైపు మోహరించడం ప్రారంభించారు. 18వ తేదీన దంతెవాడ, బీజాపూర్ మరియు బస్తర్ ఫైటర్స్ నుంచి డిఆర్జీ సైనికులు లోపలికి వెళ్లారు. 19వ తేదీ ఉదయం 9 గంటలకు వారు మా యూనిట్ దగ్గరకు చేరుకున్నారు. ఎక్కడికి? ఆ కేశవరావు ఉన్న ప్రాంతానికి. ఆపరేషన్కు ఒకరోజు ముందు అంటే 17వ తేదీన ఆ యూనిట్లోని ఒక పీపీసీ సభ్యుడు తన భార్యతో కలిసి పారిపోయిందట. ఎవరైనా మావోయిస్ట్. ఈ వ్యక్తులు సమాచారం పొందడానికి ఎక్కడికి వెళ్ళారు? ఈ వ్యక్తులు పారిపోయిన తర్వాత శిబిరాన్ని అక్కడి నుంచి తరలించాం. 19వ తేదీ ఉదయం పోలీసు బలగాలు సమీపంలోని గ్రామానికి చేరుకున్నాయని సమాచారం అందిన తర్వాత వారు అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. మార్గ మధ్యలో పోలీస్ సిబ్బందితో మొదటి ఎన్కౌంటర్ ఉదయం 10 గంటలకు జరిగింది. ఆ తర్వాత రోజంతా 5 ఎన్కౌంటర్లు జరిగినాయి. ఈ ఎన్కౌంటర్స్లో ఎవరికీ హాని జరగలే. చుట్టుముట్టబడ్డ ప్రాంతం నుంచి బయటపడడానికి వారు 20వ తేదీన రోజంతా ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. రాత్రిపూట 20,000 మంది పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినాయి. 21వ తేదీ ఉదయం ఫైనల్ ఆపరేషన్ నిర్వహించారట. ఒకవైపు అత్యాధునిక ఆయుధాలతో అమర్చిన వేలాది మంది గూండాలున్నారు. ఆపరేషన్ సమయంలో వారికి ఆహారం మరియు నీరు కోసం హెలికాప్టర్ల ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు దేశంలోని సామాజిక మరియు ఆర్థిక సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారులు కేవలం 35 మంది మాత్రమే ఉన్నారు. అంటే వీళ్ళు మావోయిస్టులు. ఈ ప్రజలకు గత 60 గంటలుగా తినడానికి లేదా తాగడానికి ఏమీ దొరకలే. వాళ్ళంతా ఆకలితో ఉన్నారు. ఎవరు? ఆ 35 మంది మావోయిస్టులు. రెండు వైపుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. మా సహచరులు బిఆర్ దాదాను తమ మధ్య సురక్షితమైన స్థలంలో ఉంచడం ద్వారా ప్రతిఘటించారు. డిఆర్జీకి చెందిన కోట్లు రామ్ మొదటి రౌండ్లోనే చనిపోయాడు. దీని తర్వాత కొంతకాలం వరకు నేను ముందుకు రావడానికి ధైర్యం చేయలే. అనంతరం మళ్లీ కార్పులు ప్రారంభించారు. ప్రతిఘటనను చురుగ్గా నడిపిస్తూ అమరవీరుడైన మొదటి వ్యక్తి కమాండర్ చందన్. అయినప్పటికీ అందరూ చివరి వరకు ధైర్యంగా ప్రతిఘటించారు. చాలామంది సైనికులను గాయపరిచారు. ఒక బృందం ముందుకు సాగి చుట్టుముట్టిన ప్రాంతాన్ని ఛేదించగలిగింది. కానీ మిగిలిన వారు భారీ షెల్లింగ్ కారణంగా ఆ మార్గం గుండా తప్పించుకోలేకపోయారు. అంటే కొంతమంది ఎస్కేప్ అయిపోయినారు. ముట్టడిని ఛేదించి ఆ జట్టు ప్రధాన జట్టు నుంచి విడిపోయింది. నాయకత్వాన్ని కాపాడే బాధ్యతను అందరూ చాలా చక్కగా నిర్వర్తిస్తూ చివరి వరకు దాదాకు చిన్న గీత కూడా తగలనివ్వలే. అందరూ అమరులైన తర్వాత కామ్రేడ్ బిఆర్ దాదాను సజీవంగా పట్టుకొని చంపేశారు. ఆ బృందంలో మా సహచరులు 35 మంది ఉన్నారు. వారిలో 28 మంది సహచరులు అమరవీరులయ్యారు. ఈ ఎన్కౌంటర్ నుంచి 7 మంది సురక్షితంగా బయటపడ్డారు. అమరవీరుల జాబితా భిన్నంగా ఉంటుంది. కామ్రేడ్ నీలేష్ మృతదేహాన్ని మన పిఎల్జీఏ కనుగొన్నది. పోలీసు దళం ఘమాండి నుంచి తిరిగి వస్తుండగా కొన్ని సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలో ఎల్ఓఎస్ కమాండర్గా పనిచేసిన రమేష్ హేమ్లా అనే మరో జవాన్ ఇంద్రావతి నది ఒడ్డున జరిగిన ఐఈడి పేలుడులో మరణించాడు. సో ఇట్లా వాళ్ళ లేఖ కనబడతా ఉన్నది. ప్రధాన వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటున్నారు మావోయిస్టులు. ప్రధాన నాయకత్వం భద్రత విషయంలో పార్టీ ఏం చేసింది అనే ప్రశ్నలు అందరి మనసులో తలెత్తడం సాధారణ విషయమే. ఎందుకంటే ఆయన మావోయిస్టు పార్టీ చీఫే చనిపోయాడు. సో మరి సెక్యూరిటీ ఎక్కడైనా అడుగుతున్నారట. నేను ఒక విషయానికి సమాధానం చెప్పాల్సి వస్తే అవును, మనం విఫలమయ్యాం. జనవరి నెల వరకు ఈ యూనిట్ సంఖ్య 60 కంటే ఎక్కువగానే ఉన్నదట. అంటే ఎవరు? ఆయన నంబాల చుట్టూ 60 మందికి కంటే ఎక్కువ మందినే పెట్టిరట. ప్రతికూల పరిస్థితుల్లో సులభంగా కదలడానికి వీలుగా ఆ సంఖ్యను తగ్గించారట. 60 నుంచి 35 మందికి తగ్గించారట. ఈలోగా ఆ కంపెనీలోని కొంతమంది సీనియర్ వ్యక్తులు బలహీనంగా మారి లొంగిపోయిరట. సంఘటన జరిగినప్పుడు ఆ సంఖ్య 35. ఏప్రిల్ మరియు మే నెలల్లో పెద్ద ప్రచారాలు జరుగుతాయని మేము ఇప్పటికే ఎదురు చూసాం. కానీ కామ్రేడ్ బసవరాజు సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధంగా లేడు. మేము అతని భద్రత గురించి అడిగినప్పుడు అతను సమాధానం ఏం చెప్పిండట అంటే, మీరు నా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ఈ బాధ్యతను గరిష్టంగా 2 లేదా 3 సంవత్సరాలు నిర్వహించగలను. యువ నాయకత్వం యొక్క భద్రత పైన మీరు దృష్టి పెట్టండి. బలిదానాలు ఉద్యమాన్ని బలహీనపరచవు. బలిదానాలు వ్యర్థం కాదు. చరిత్రలో ఇది ఎప్పుడూ జరగలేదు. చరిత్రలో బలిదానాలు విప్లవాత్మక ఉద్యమానికి బలాన్ని ఇచ్చాయి. ఈ అమరవీరుల ప్రేరణతో విప్లవ ఉద్యమం అనేక రెట్లు ఎక్కువ శక్తితో ఉద్భవిస్తుందని నేను ఇప్పటికీ నమ్ముతున్నా. ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం యొక్క దుష్ట ప్రణాళికలు నిజం కావు. మా సహచరులు చాలామంది అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ దాదా వినలే. ప్రతికూల పరిస్థితుల్లో కార్యకర్తలతో కలిసి ఉండి దగ్గరి మార్గదర్శకత్వం అందించాలని ఆయన నిర్ణయించుకున్నారు.
సో ఆయన అక్కడే అనుకున్నాడట. ఆయన అక్కడి నుంచి తరలించడానికి అవకాశం ఉన్నా ఆయన అక్కడి నుంచి వెళ్ళడానికి రెడీగా లేడట. మన ఉద్యమం మరియు నాయకత్వం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు మరియు మీడియా వ్యక్తులను నేను ప్రశ్నిస్తున్నా. నాయకత్వం తమ బాధ్యతలను వదిలి పారిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వారందరూ సిగ్గుపడాలి. నిజమైన విప్లవకారులు ఎప్పటికీ భయపడరు. దేశ భవిష్యత్తు గురించి మేము ఆందోళన చెందుతున్నాం. ప్రభుత్వం మరియు ప్రతి విప్లవకారులు ఈ విజయాన్ని జరుపుకుంటున్నారు. దీన్ని ఒక పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నారు. ఇది వారికి ఒక పెద్ద విజయమని నేను నమ్ముతున్నాం. కార్పొరేట్ హిందూ దేశాన్ని నిర్మించాలనే వారి ప్రణాళికను అమలు చేసే దిశలో ఇది ఖచ్చితంగా ఒక విజయమే. నవ భారతదేశం, అభివృద్ధి చెందిన భారతదేశం పేరుతో దేశాన్ని కార్పొరేట్ హిందూ దేశంగా మార్చాలనే ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రణాళికతో విభేదించే కోట్లాది మంది దేశంలోని ప్రజలు ఈ నష్టం గురించి ఆందోళన చెందుతున్నారు. ఇది భారత విప్లవ ఉద్యమానికి భారీ నష్టం. మే 21 చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోతుంది. బలమైన శత్రువును ఎదుర్కొన్నప్పుడు విప్లవ ఉద్యమాలు అలాంటి నష్టాలు చవిచూసే అవకాశం ఉన్నది. ఈ ఉద్యమం కామ్రేడ్ బసవరాజు యొక్క బలమైన భావజాలం మరియు దీర్ఘకాల సహకారంపై నిర్మించబడింది. ఆయన మార్గదర్శకత్వంలో పనిచేసే బలమైన కార్యకర్తలు అభివృద్ధి చెందారు మరియు అనుభవజ్ఞులైన కామ్రేడ్లతో కూడిన కేంద్ర కమిటీ కూడా ఉన్నది. వీటి ఆధారంగా ఈ ప్రతికూల పరిస్థితి నుంచి విప్లవాత్మక ఉద్యమాలు ఉద్భవిస్తాయి. ప్రభుత్వం తన పూర్తి అధికారాన్ని ఉపయోగిస్తోంది. ఇది మాత్రమే కాదు, సామ్రాజ్యవాదుల నుంచి కూడా సహాయం పొందుతోంది. జాతీయ మరియు అంతర్జాతీయ చట్టాలు మరియు నియమాలు ఉల్లంఘిస్తూ దేశంలో సైన్యాన్ని ఉపయోగిస్తున్నారు. పెద్ద పెద్ద ఫిరంగి దళాలు మరియు ట్యాంకులను ఉపయోగిస్తున్నారు. సాయుధ విప్లవకారులను భౌతికంగా నిర్మూలించడంలో ఇది కొంతవరకు విజయవంతం కావచ్చు, కానీ విప్లవాత్మక ఆలోచనలను తొలగించడం సాధ్యం కాదు. ఇది వాళ్ళు రాసిన లేఖ. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ పేరుతో వచ్చిన లెటర్ ఇది. ఖగార్ పేరుతో జరుగుతున్న ఈ ఊచకోత వెనుక ప్రభుత్వం యొక్క నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని మేము దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మన దేశాన్ని, దాని ఆస్తులను మరియు పర్యావరణాన్ని కాపాడడానికి తమ ప్రాణాలు త్యాగం చేసే నిజమైన దేశభక్తుల ఆలోచనలు మరియు రాజకీయాలకు మనం మద్దతిద్దాం. ఆ అమరవీరులకు వందనం. దేశాన్ని, దాని ఆస్తులను అమ్మేస్తున్న వారికి వ్యతిరేకంగా మనం సంఘటితమవుదాం. ఈ ప్రభుత్వాన్ని అడగండి. భారత ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ అధికారులు మరియు ఉగ్రవాదులు కలిసి ఉన్నట్లు ఆధారాలు ప్రదర్శిస్తోంది. ఇది నిజమని మనం నమ్మితే పాకిస్తాన్ డీజీఎంఓ ఆదేశాల మేరకు కాల్పుల విరమణ వెంటనే ఎలా అమల్లోకి వచ్చింది? మన దేశంలోని ప్రజాస్వామ్య మరియు విప్లవాత్మక ప్రజలు శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి కాల్పుల విరమణ కోసం చేసిన విజ్ఞప్తులను వినరు. కానీ ప్రభుత్వం వందలాది గిరిజన ప్రజలను మరియు విప్లవకారులను హత్య చేయడానికి ప్రణాళిక అమలు చేస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? పాకిస్తాన్తో కాల్పుల విరమణ అంశంపై మోదీ నోరు మూయించిన శక్తి ఏది? అయితే దేశంలో దేని విజయం కోసం తిరంగయాత్ర నిర్వహిస్తారు? ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాదా? ఇలా చెప్పడం అంటే మనం పాకిస్తాన్తో యుద్ధం కోరుకుంటున్నామని కాదు. దేశంలో అధికారంలో ఉన్న వ్యక్తులు, పెద్ద పెద్ద కార్పొరేట్లు మరియు సామ్రాజ్యవాదుల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి. అవసరమైనప్పుడల్లా మేము ఈ ప్రజల కోసం అటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంటాం. ఇప్పుడు మనుషులను లేపుతారు, కానీ భావజాలాన్ని, ఐడియాలజీని చంపడం అన్నది అంత ఈజీ కాదు. ఇప్పుడు సమస్య లేకపోతే మావోయిస్ట్ అన్న పదానికి అర్థమే లేదు. సమస్యలు లేకుండా చేయండి ప్రభుత్వము, మావోయిస్ట్ అనే వాళ్ళు ఉండరు. ప్రజలే వద్దని చెప్తారు. పేదరికం అట్లే ఉండే, అణచివేత అట్లనే ఉండే, స్వేచ్ఛ లేదు, డెమోక్రసీ లేదు, అణచివేత ఉన్నది.